సిరిసిల్లలో రోడ్ షో అనంతరం సిద్దిపేటలో కేసీఆర్ పర్యటించనున్నారు. సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. సభకు గులాబీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, గుడ్ ఈవినింగ్ కుమార్. ఇప్పటికే సిద్దిపేట అంతా కూడా గులాబీమయమైపోయింది. సిద్దిపేటకు సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తలతో సిద్దిపేట పట్టణం అంతా కోలాహలంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికీ మనకు అందినటువంటి సమాచారం మేరకు కేసీఆర్ రాక కోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నట్టుగా తెలుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి, సిద్దిపేట పురిటిగడ్డలో పుట్టినటువంటి ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరికొద్దిసేపట్లో అంటే సుమారు 7:30-8 గంటల ప్రాంతంలో సిద్దిపేటకు చేరుకోబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో రోడ్ షో ముగిసిన తర్వాత నేరుగా ఆయన సిద్దిపేటకు రాబోతున్నారు. సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తా నుంచి కేసీఆర్ కు ఘన స్వాగతం పలకడం కోసం ఈ పార్టీ శ్రేణులు, అట్లాగే సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సుమారు 2 కిలోమీటర్ల పాటు ఈ భారీ ర్యాలీ జరగబోతూ ఉన్నది. సుమారు 30-40 వేల మంది ప్రజలు ఈ సభలో పాల్గొనబోతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ప్రస్తుతం మనం సిద్దిపేటలోని కేసీఆర్ రోడ్ షో జరిగేటువంటి అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నాం. ఇప్పటికే ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల ఇప్పటికే ప్రజలంతా జమై ఉన్నటువంటి పరిస్థితి. కేసీఆర్ రాక కోసం అంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అటు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ రాకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. సిద్దిపేటలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడే మోహరించి కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ సభని విజయవంతం చేయడం కోసం అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అన్ని విభాగాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కేసీఆర్ సభ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే అంటే సుమారు 1 గంటన్నర సేపట్లోనే ఆయన సిద్దిపేటకు రాబోతున్నారు. పుర్రిగడ్డలో తన ప్రజలను ఉద్దేశించి, తన సిద్దిపేట నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు, నాయకులు ఏమనుకుంటున్నారో ఒక్కసారి వాటిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాస్ గారు, మీరు ఒక సీనియర్ బీఆర్ఎస్ నాయకునిగా మీరేమనుకుంటున్నారు? కేసీఆర్ సిద్దిపేటకు వస్తున్నారు, మీ స్పందన ఏమిటి? తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మా కేసీఆర్ గారు, తెలంగాణ జాతిపిత గారు ఈరోజు సిద్దిపేటకు వస్తున్నారంటే అన్ని వర్గాలకు, మాతో పాటుగా అన్ని వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి. కేసీఆర్ గారు తను చేసిన అభివృద్ధిని చూస్తూ ఈరోజు తను ప్రభుత్వంలో లేదు అనంటే కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే పేద ప్రజల వాళ్ళు బాగుపడడానికి చేసిన కేసీఆర్ గారు ఈరోజు ప్రభుత్వంలో లేకున్నా కూడా, తన ఆరోగ్య స్థితి బాగా లేకున్నా కూడా ప్రజల కోసం, ప్రజలకు రావాల్సిన ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి వాళ్లతో యుద్ధానికి దిగి కూడా ఈరోజు మళ్లీ ఒక ఉద్యమంలా నిర్వహించి ఇదే తెలంగాణలో, ఇదే సిద్దిపేటలో, ఇదే పాత బస్టాండ్ గద్ద వద్ద తను కేసీఆర్ జచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదంతో ముందుకు కొనసాగిండు. కాబట్టి ఈరోజు మేము చూస్తుంటే కేసీఆర్ గారు వస్తున్నారు అంటే మాకు అన్ని విధాలుగా కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఆనాడు ఉద్యమం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా చేసిన ఉద్యమం, కడుపుల పేగులు బయటకు వచ్చేదాకా కొట్లాడిన ఈ గడ్డ మా కేసీఆర్ గారు వస్తున్నారు, మా తెలంగాణ అధినేత వస్తున్నారు అనే ప్రజలందరూ కూడా సంతోషంగా తనను చూడడానికి నిన్నటి నుండి దాదాపుగా ఏర్పాట్లలో అన్ని వర్గాలు కూడా ముందుకు వస్తున్నాయి. అదేవిధంగా మనం ఈరోజు చూసుకున్నట్టయితే తప్పుడు హామీలను ఇచ్చి ఆ ప్రభుత్వం ఏర్పాటు పడ్డది. కానీ ఎలాగైనా చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జరిగే ఎంపీ ఎలక్షన్లలో మనకు ఎంపీలుగా 14-15 గెలిస్తే మనం ఏమైతామో అన్నది పక్కకు పెడితే ఈ ప్రభుత్వానికి మనం మెడలు వంచి ఆ హక్కులను సాధించుకోవడానికి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలను కూడా మనము సాధించుకోవాలంటే కేసీఆర్ గారికి మనం వెన్నంటి ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ గారి రాక అంటే అందరికి కూడా మా కుటుంబ పెద్ద ఈరోజు మా సిద్దిపేటకు వస్తున్నారని చెప్పి ఎదురు చూస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఈ గడ్డ నుంచి మొదలుపెట్టి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పరిచి ఈ గడ్డ నుంచే తాను మరి యావత్ తెలంగాణకు
ఏం చేద్దాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధిద్దామని మా అందరికీ మాలో స్ఫూర్తి నింపి ఆనాడు ఈ సిద్దిపేట గడ్డ నుంచి మా అందరినీ ఉద్యమంలో మమ్మల్ని కూడా మమేకం చేస్తూ ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మమ్మల్ని అందరినీ కలిపిండు. కానీ ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి మేము విద్యార్థి విభాగంలో ఆనాడు ఈ గడ్డల ఇదే పాత బస్టాండ్ చౌరస్తాల 2004 నుంచి విద్యార్థి విభాగంలో కీలకంగా పనిచేసినాం. ఇక్కడి గడ్డల ఇదే ప్రాంతంలో 1500 రోజులు నిర్విరామంగా దీక్ష కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు ఈ గడ్డల ఇదే ప్రాంతంలో మేము దీక్షలు చేయడం జరిగింది. మరి ఈ రోజు కేసీఆర్ గారు ఈ సిద్దిపేటకు వస్తున్న సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాం. కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఆనాడు దశ నిర్దేశం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం వచ్చినప్పటిదాకా మేము వెంబడున్నాం. ఇప్పుడు కూడా తెలంగాణ కోసం ఇవాళ కేసీఆర్ ఒక కేసీఆరే కాదు, కేసీఆర్ వేల లక్షల మంది కేసీఆర్లను తయారు చేసిపోయింది ఇక్కడ కేసీఆర్ గారు. మరి ఈ రోజు వస్తున్న సందర్భంగా మా విద్యార్థులు కావచ్చు, మా యువజన విభాగం తరఫున కావచ్చు, వేలాది మంది మా కార్యకర్తలతో, మా గులాబీ సైనికులతో ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాం. మరి అదేవిధంగా మరి దుబ్బాకలో కూడా లాస్ట్ టైం ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి ఉన్నారో రఘునందన్ రావు గారికి ఈ సందర్భంగా యువజన విభాగం తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. నీ కల్లబొల్లి మాటలు, నీ మాయ మాటలు, నీ దొంగ హామీలతో ఆనాడు బై ఎలక్షన్లో నువ్వు గద్దెకెక్కినావు. కానీ మొన్నటి ఎలక్షన్లలో కూడా ఇదే విద్యార్థి విభాగం తరఫున, యువజన విభాగం తరఫున నిన్ను హెచ్చరించి మరి నీ ఓటమికి ముఖ్య కారకులు ఆ రోజు యువకులు భుజాన్ని వేసుకుని మొన్నటి దుబ్బాక ఎలక్షన్ లో విజయం సాధించారు. మళ్ళా కూడా ఇప్పుడే చెప్తా ఉన్నాం, ఆనాడు నువ్వు ఒక సిద్ధాంతం ఎంచుకున్నాం, ఎద్దులు నాగళ్ళు అని చెప్పి దుబ్బాకలో పెట్టినావు. ఇప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, ఎద్దులకు ఎగనామం పెట్టినావు, నాగలికి నామం పెట్టినావు, మాకు మొత్తానికి ఎగనామం పెట్టి నువ్వు ఏదో మళ్ళీ మాకు నామం పెట్టి వాళ్ళ మళ్ళీ తిరిగి ఎలక్షన్లలో ముందుకు వస్తున్నావు బిడ్డ. ఖచ్చితంగా నీకు ఈ సిద్దిపేట గడ్డ రుచి ఏందో నీకు ఖచ్చితంగా చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరేమన్నా సిద్దిపేటకు విచ్చేసిన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వారు చంద్రశేఖరరావు గారు చాలా రోజుల నుంచి కూడా అందరు ఎదురు చూస్తున్నారు. దాని విధంగా ఈరోజు సిద్దిపేటకు వచ్చే సందర్భంగా చాలా ఆనందంగా ఉంది. చాలా మంది ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ఈ కేసీఆర్ పెట్టిన పథకాలే చాలా మంది ప్రజలకు గుండెల్లో అతికిపోయింది. పెన్షన్ గానీ, రైతు బంధు గానీ, దళిత బంధు అన్ని విధాలుగా ఈ సిద్దిపేటకు ఎప్పుడొస్తారో కేసీఆర్ అని ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ప్రకటించినటువంటి అభ్యర్థి వెంకటరెడ్డికి 1,00,000 మెజార్టీతో గెలిపించాలని హరీష్ అన్న నాయకత్వంలో ఇచ్చేస్తున్నారు. మీరేమన్నా తెలంగాణ రాష్ట్ర ఆశా శ్వాస, తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మొట్టమొదటి ఎలక్షన్ తర్వాత సిద్దిపేటకు విచ్చేస్తున్న మా యొక్క అందరి ఆశా శ్వాస కేసీఆర్ గారిని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాము. ప్రభుత్వం గత కొన్ని పొరపాట్ల లోటుపాట్ల వల్ల ప్రభుత్వం రాకపోవడం వల్ల చాలా బాధతోనున్నాము. ప్రజలు కూడా ఈ రోజు చాలా బాధపడుతున్నారు. కేసీఆర్ గారు సీఎంగా లేరని చాలా మంది రైతులు గాని, వృద్ధులు గాని, విద్యార్థులు గాని, యువత గాని, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆలోచిస్తుంది. అక్కడ కేసీఆర్ గారు సీఎంగా లేకపోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్తున్నారు. ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఈ రోజు సిద్దిపేటకు వస్తున్న కేసీఆర్ గారికి మెదక్ పార్లమెంటుని బహుమతిగా అందజేయాలని మా యువత విద్యార్థి కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మెదక్ పార్లమెంటరీలో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే. వెంకటరామరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలిచి మాకు సేవలు అందిస్తాడు. కేసీఆర్ గారు కూడా వారు అనుకున్న ఆలోచన విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంపీ స్థానాలు కూడా సంపూర్ణంగా రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మేము కేసీఆర్ గారికి వెనువెంటనే ఉంటామని ఈ తరఫున వేడుకుంటున్నాము. మీరేమన్నా ఈరోజు గౌరవ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిద్దిపేటకు వస్తున్నారంటే ఒక మా ఇంటి పెద్ద కొడుకు వస్తున్నాడని సిద్దిపేట ప్రజలు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే సిద్దిపేట ముద్దు బిడ్డ ఉద్యమాలకు ఎంతో పురుటి తెచ్చినటువంటి కేసీఆర్ గారు ఇలా సిద్దిపేటకు రాక ఎంతో ఆనందకరం. అంత విధంగా ఇలా ఏ ముఖం పెట్టుకొని ఈ అధికార పార్టీ ఓట్లు అడగడానికి వస్తుందో మాకైతే అర్థమైతలేదు. ఎందుకంటే మొన్న కొండ సురేఖ గారు మాట్లాడుతూ ఒక్కొక్కరు 10 ఓట్లు వేయమని చెప్పి మాట్లాడింది. మరి దొంగ ఓట్లు వేయాలన్నా మరి ఒకరికి ఉండేది రాజ్యాంగ పరంగా ఒకరికి 1 ఓటు మాత్రమే ఉంటది, కానీ 10 ఓట్లు ఎన్నించలేయాలని ఈ మాట మాట్లాడిన కొండ సురేఖ గారు ముందుగా మీరు క్షమాపణ చెప్పాలి. రెండో విధంగా ఈ రఘునందన్ రావు గారు వస్తా ఉన్నారు, యువతకు అది చేస్తా ఇది చేస్తా అని దుబ్బాకల బై ఎలక్షన్ల మాయమాటలు చెప్తే నిన్ను గెలిపించిరు నమ్మి. కానీ మొన్న జనరల్ ఎలక్షన్కి వచ్చే వరకు ఆ మాయమాటలు నమ్మలేక మళ్ళా నిన్ను తిరిగి 53,000 ఓట్లతోని చిత్తుగా ఓడగొట్టింది దుబ్బాక. ఈ రెండు కలిపి మీ ఇద్దరు దొంగలు, తోడు దొంగలు. కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ ఏ టీం అయితే బీజేపీ బి టీమ్ గా పనిచేస్తా ఉంది. ఆ రెండు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద దొంగల ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు సిద్దిపేటకు వచ్చి ఓటే అడిగే నైతిక విలువ నీకు లేదని మేము సభాముఖంగా తెలియజేస్తాం. మీరేమన్నా
సిద్దిపేట గడ్డ ఈరోజు పులకరించిపోతుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు మన కేసీఆర్ గారు ఈరోజు రాక కోసం సిద్దిపేట ఉన్న సబ్బండ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఈరోజు చూసినట్టయితే ప్రభుత్వము అరాచకాల వల్ల కానీ మొన్న జరిగినటువంటి మొన్న ఎలక్షన్లలో 100 అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా పూట గడుస్తూ ఉంది. అదేవిధంగా మేము ప్రజానికానికి ఒక్కటే చెప్తున్నాం, దయచేసి ప్రజలారా ఆలోచించి ఓటేయండి. వెంకట్రామరెడ్డి అనే వ్యక్తి ఈరోజు యువతకు మంచి దిశానిర్దేశం ఉన్నటువంటి వ్యక్తి, మంచి గుణగణాలు ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు మన సిద్దిపేట జిల్లాలో ప్రముఖమైనటువంటి సిద్దిపేట జిల్లా అయిన తర్వాత మనకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, యువకులు, విద్యార్థిని చెప్తున్నటువంటి విషయం ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఇక్కడి ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి భారీ మెజారిటీతో గెలుపొందడానికి అవసరమైనటువంటి అంతా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అట్లాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన చాలా మంది ప్రజలంతా కూడా ముస్తాబాద్ చౌరస్తా వద్దకు చేరుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కేసీఆర్ రాగానే కేసీఆర్ బస్సు వెంట వేలాదిగా ప్రజలు అక్కడి నుంచి తరలి ఈ ముస్తాబాద్ చౌరస్తా వద్దకు, అంబేద్కర్ చౌరస్తా వద్దకు రాబోతూ ఉన్నారు. ఇక్కడే కేసీఆర్ గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతూ ఉన్నారు. అందుకోసం సిద్దిపేట అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.